నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేయండి. గత పథకాలకు తోడు సంక్షేమాన్ని రెట్టింపు చేశాం. రాష్ట్రం ఎండిపోవాలని కుట్రలు చేశారు. వారు చేసిన చేతబడి తిరగబడింది. నగరంలో పేదలకు 1,00,000 ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలో సీఎం రేవంత్. ఒక ముఖ్యమంత్రి శాతబల్ల గురించి మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలు బేరీజు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఉన్న పథకాలను అదనంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని కేబీహెచ్పీ కాలనీ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. రాష్ట్రం ఎండిపోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. చేతబడుల కోసం కొందరు కర్ణాటక వెళ్లారు అని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు కేసీఆర్ పరిస్థితి ఉంది. అందుకే అల్లుడు క్షుద్ర పూజలు చేస్తున్నాడ. నేను చెప్తున్నా కదా, ఈ 2 ఏళ్ళు బేరీజ్ వేసుకోమన్నారు కదా. ఈ 2 ఏళ్లల్లా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఏ సభ కానీ, ఏ కార్యక్రమం కానీ, ఎడన కానీ బీఆర్ఎస్ తలుచుకుంది ఒకటి ఉంటుంది. చూపెట్టి బీఆర్ఎస్ పేరు తీయండి, కేసీఆర్ పేరు తీయకుండా మీరు సొంతంగా ఒక సభే కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఒక ఓపెనింగే కావచ్చు, ఈ మా ప్రభుత్వం చేస్తుంది అని బీఆర్ఎస్ తలుచుకోనిది ఏదన్నా ఉంటే మీరే చెప్పురు దయచేసి. ఏం బేరీజ్ చేసుకోవాలి? వాళ్ళు 10 ఏళ్ళు చేసిన అవినీతిని, ఒక్క అవినీతి కూడా బయటికి తీయలేకుండా వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకోవాలని బేరీజ్ చేసుకోవాలన్నా? వాళ్ళు అన్ని లక్షల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్రూవ్ చేసిరు అన్నారు. దాంట్లో సగం మీరు ఈ 2 ఏళ్లలో చేసినట్టు బేరీజ్ చేసుకోవాలన్నా? వాళ్ళు పెట్టిన పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారని బేరీజ్ చేసుకోవాలన్నా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి స్టే ఇచ్చింది ఏది ప్రభుత్వం కరెక్ట్గా దాని మీద వాళ్ళు ఏదో చేసి అయిపోయి మరి తర్వాత మనం వచ్చినామని దాన్ని సరిదిద్దలే అని బేరీజ్ చేసుకోవాలన్నా? రైతు బంధు బ్రహ్మాండం చేస్తున్నారని బేరీజ్ చేసుకోవాలన్నా? దేంట్లో బేరీజ్ చేసుకోవాలి? 2 ఏళ్ల పాలనలో ఏం అవినీతి బయటికి తీసి ఆ అక్రమార్కులను అరెస్ట్ చేసినట్టు బేరీజ్ వేసుకోవాలి? అరే మీకని ఉండాలి కదా. సో ఈ ప్రజలకు చెప్పుకోవడానికి మీకు లేదు కానీ వినడానికి ప్రజలకు ఉంటుందన్న ఆలోచన మీకు ఉండాలి కదా. ఏ సావు ఓ, పెళ్లి ఓ, పబ్బాని ఓ, దేనికైనా పో, గత ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనలు, గత ప్రతిపక్ష పార్టీ ఆలోచనలు తప్ప సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ విమర్శించకుండా, గత పాలకులను తలుసుకోకుండా పెట్టిన సభ కానీ, కార్యక్రమం కానీ, ఓపెనింగ్ కానీ ఏమైనా ఉందా? శంకుస్థాపన కానీ ఏదన్నా ఉందా? అది ఏ కార్యక్రమం అన్నా కానీ, అరే వేరే వాళ్ళు చనిపోయిన సంస్మరణ సభలకు పోయినా కూడా ఇదే ఏడుపు, ఇదే కాడ. అసలు మీరే వెలగబెడుతుర్రా నాయన ప్రజలకు గజ్జెప్పురి ముచ్చట. పోయిండు 10 ఏళ్ళు అవినీతి దోసుకపోయిన అవినీతి 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 అని వచ్చి అలా గద్దెలకి కూర్చొని ఆయనతో చీకటి ఒప్పందాలు చేసుకుని అవినీతిలో పాల్పంచుకునే పనే తప్ప మరి ఏ అవినీతిని బయటికి తీసిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు అని దేంట్లో బేరీజ్ వేసుకోవాలి ప్రజలు? మీకు మీరు మభ్యపెట్టుకొని మీకు మీరు సొంత డబ్బాలు కొట్టుకోవడం కాదు. ప్రజాభిప్రాయం ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేసిర్రు ఎప్పుడన్నా? కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుని పర్సనల్గా పిలిచి చెప్తారు గ్రామాలలో అలా పరిస్థితి ఎట్లుందో. 10 ఏళ్ళు అవినీతి అవినీతి అని బలి అరెస్ట్ చేసిర్రు, వాటిని బేరీజ్ వేసుకోమంటారా? ఏం బేరీజ్ వేసుకోమంటారు మీరు? ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంది? ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన. ఈడ క్షుద్ర పూజలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు గత పాలకులు ఎందుకు వచ్చిర్రు? ఇక మీరు నిద్రపోతే వాళ్ళు లేస్తే ఎప్పుడు చూడు వాళ్ళ ఎడితే మీ చక్కదనం ఏందో ముందు పెట్టి రాదురి. వాళ్ళ అవినీతి ఎట్లా బయటికి తీయలేకపోతుండ్రి, వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ 2-3 ఏళ్ళల్లో వాళ్ళ అవినీతి ఒక్కటన బయట తీసి ఒక్కళ్ళని అరెస్ట్ చేసిరా మీరు? మీరు చేసిన అరెస్ట్ ఎవరిని? రైతులను, ప్రజలను, సామాన్యులను, జర్నలిస్టులను. ఏ రాజకీయ నాయకులు అవినీతి బయట తీసి అరెస్ట్ చేసిరు మీరు? మళ్ళీ ఈ రాజకీయ నాయకులు అవినీతి చేసిన దాంట్లో అధికారులు చిన్న చిన్న బుడ్డబారకలు అంటారుగా జల్లలు, వాళ్ళని పట్టుకొని పెద్ద తిమింగలం, పెద్ద పెద్ద తిమింగలాలతోనే చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. చేపలను తిమింగలాల లెక్క చూపెట్టే ప్రయత్నం చేస్తారు. దేంట్లో బేరీజ్ వేసుకోవాలి మిమ్మల్ని చెప్పురి దయచేసి. ఇక మీరు దయచేసి కనీసం ఈ 2 ఏళ్ల పాలనన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నట్టు చేయరి. ఎంతసేపటికి కేసీఆర్ బీఆర్ఎస్, కేసీఆర్ బీఆర్ఎస్, వీళ్ళ భజన బంద్ చేయరు. పరిపాలిస్తుంది మీరా, వాళ్ళ అర్థం కాక వస్తారు ప్రజలు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, ఏ శంకుస్థాపన పెట్టినా, ఏ సభ పెట్టినా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినట్టే ఉంది మీ కథ. పాలకపక్షంలో వాళ్ళు ఉంటే మీరు ప్రతిపక్షంలో ఉండండి. ప్రతిపక్షంలో ఉండి అలవాటు అయిందో మరి ఏందో తెలియదు కానీ వీళ్ళే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఇంకా పూర్తి స్థాయిలో నమ్ముతురో నమ్మట్లేదో అర్థం కావట్లేదు. అట్లుంది వీళ్ళ కథ. పిల్లల ఆరోగ్యంపై ఆటలొద్దు, ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్ వేయాల్సిందే, మీతో కాకపోతే మేమే ఆ పని చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు.
అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులో ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక చేసింది. మీరు చేయలేకపోతే మేమే చేస్తామంటూ కేంద్రానికి తేల్చి చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో కార్పొరేట్ ఒత్తిళ్లకు తలగ్గకూడదని స్పష్టం చేసింది. జస్టిస్ బేబీ పర్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించింది. ఆహార పదార్థాలపై హెచ్చరిక, లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఖచ్చితంగా ఫుడ్ ప్యాకేజీల మీద ఏమేమి వాడుతున్నారు, ఎంత మోతాదులో వాడుతున్నారు అనేది బరాబర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, లేబుల్స్ వేయాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఆ కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు అమ్ముడు పోయి ఇష్టారీతిన చేస్తామంటే కుదరదు. మీరు లేబుల్ వేసే చర్యలు మీరు తీసుకోలేకపోతే మేము చేస్తామని డైరెక్ట్ హెచ్చరిస్తుంది ప్రభుత్వాన్ని. అక్కడ దానికి ఎందుకు తెచ్చుకుంది ప్రభుత్వం అంటే ఈ ప్రైవేటు ఒత్తిళ్లకు తలొగ్గి ఏంది మళ్ళీ మనకి ఎలక్షన్ ఫండ్ కావాలి, ప్రజల ఆరోగ్యం ఎటుపోతే వాళ్ళకి ఏందండి, ప్రజలు ఎట్ట పోయినా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి కావాల్సిన కమిషన్లు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు, వాళ్ళకి రాజ్యాంగ తతంగం అంతా, వాళ్ళ రాజకీయ తతంగం అంతా నడవాలి. అది వ్యవస్థ. త్వరలో కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు, దేశవ్యాప్తంగా బొగ్గుకు ఒకే ధర, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, వందే మాత్ర గీతాలాపనతో లోక్సభ వాయిదా. రైట్, వచ్చే ఏడాది ఇందిరమ్మ టవర్స్ నుంచే బోనాలు ఎత్తిస్తాం, ఎటువంటి లాలూచీ లేకుండా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు. గత ప్రభుత్వం పేదలను దోచుకుంటే మేము ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది గత ప్రభుత్వం అట పేదలు దోచుకున్నారు, వీళ్ళు ఇల్లు నిర్మిస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేటి శంకుస్థాపన చేసుకున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం సాయంత్రం కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఇట్లా మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బోనాలు అక్కడి నుంచి ఎత్తుతా అన్నారట. ఎత్తురికైనా అది పేదలకు గీరు, దయచేసి పారదర్శకంగా గీరు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో వాకిటి శ్రీహరి. బీసీ మహిళలకు స్వయం ఉపాధి, ఉచిత కుట్టు మిషన్ల ప్రారంభించిన మంత్రి పొన్నం. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని పొన్నం చెప్పారు. ఈ ఎంతమంది బీసీ మహిళలకు పారదర్శకంగా మరి కుట్టు మిషన్లు ఇస్తారో చూద్దాం మరి దాని కథ. మైనార్టీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్దే. కొందరు 4% రిజర్వేషన్లపై కోర్టు మెట్లెక్కారు. ఇంటింటికి వెళ్లి ఓట్ల గల్లంతును పరిశీలించండి. మైనార్టీల ప్రతిభ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. దయచేసి ఈ వీటికి సంబంధించి ఇది కథ. ఎక్కడి పో నువ్వు, ఏ కార్యక్రమం పో, సాగు పో, పెళ్లికి పో, శంకుస్థాపన పో, ఏమంటారు బర్త్డేలకు పోని, ఎడన పోని, ఏ కార్యక్రమం కానీ గత పాలకుల అవినీతి నోటి మాటల్లో మళ్ళీ అరెస్ట్ చేసుడు ఉండదు, బయటికి తీసుడు ఉండదు. వాళ్ళ మీద పడి కంపేర్ చేసుకొని ఏడ్చుడు తప్ప, అరే మేము గిట్ చేస్తున్నాం, గిట్లుంది, గిట్ల మా ప్రణాళిక ఉందని చెప్పిన పాపన పోతే అంత గత 2.5 ఏళ్ళ నుంచి ఎంతసేపు వాళ్ళ ఏడుపు పోనీ మరి ఏడ్చి వాళ్ళని ఏమైనా అవినీతి బయట తీసి అరెస్ట్ చేస్తాడని చూసి కళ్ళు కాయలు కాస్తున్న పరిస్థితి ప్రజలది. ఆ జోలికి మాత్రం పోడు. ఎంతసేపు ఉన్న మాటలనే ఆ కార్యాచరణ దాల్చదు, విచారణ జరగదు, పొడిగిస్తూనే ఉంటారు, ఆ చీకటి ఒప్పందాలు జరుగుతూనే ఉంటాయి, వీళ్ళ రాజకీయ పాపాలు గడుస్తూనే ఉంటాయి. మరి ప్రజలు దేన్ని చూసి బేరీజు వేసుకోవాలనో ఆయన చెప్పాలి. మరిగా మాజీ మంత్రి రెడ్డి నాయక్ త్రుటిలో తప్పిన ప్రమాదం అట. మహబాద్ జిల్లా మరిపడ మండలంలోని అబ్బాయిపాలెం శివార్లో రైస్ మిల్లుకు వెళ్లే రహదారిపై గురువారం మాజీ మంత్రి రెడ్డి నాయక్ ప్రయాణిస్తున్న కారు త్రుటిలో ప్రమాదం తప్పింది. జర్రుంటే కథమే అయిపోయింది. ఎమ్మెల్యే పర్యటనలు ఎక్కడ? బీఆర్ఎస్ గ్రామ సర్పంచులుగా ఉన్న ఊర్లకు రారా, మా గ్రామాలకు నిధులు కేటాయించరా, మా గ్రామాలపై మీకెందుకు ఇంత వివక్ష? గిట్లునే పరిస్థితులు, గిది చూసుకోవాలి ఫస్ట్. గుడి పార్కు స్థలానికి శటగోపం. మైసమ్మ గుడి పార్కు స్థలానికి ఎసరు పెట్టిన ఇంటి దొంగలు. తిరుమల మెడోస్ సాయికృష్ణ లేఅవుట్ స్థలంపై పక్క పథకం బయటకు తెలిసింది. 300 గజాలు, ఎసరు పెట్టింది 1000 గజాలు.
పూజలు అందుకుంటున్న గుడి స్థలానికి విక్రయత్నాలు, కాలనీ వాసుల ఫిర్యాదుతో బట్టబయలైన వ్యవహారం, అమ్మిన వారిపై కేసు, కొనుగోలుదారులపై చర్యలు ఎక్కడివి నిలదీత. పత్రాల్లో కొనుగోలుదారులు కాలనీ వాసులే, రాజకీయ ఒత్తిళ్లు తప్పించారంటూ ఆరోపణలు. గుడి పార్క్ స్థలాన్ని కాపాడుకునేందుకు వెనక్కి తగ్గిన కాలనీ వాసులు. ఇట్లున్నది ఆర్డర్. గుడిని మింగేటోడు ఉంటే గుళ్ళ లింగాన్ని మింగేటోడు ఉన్నట్టే అవన్నీ పెద్దలు పెట్టి చెప్పే ప్రతి శాస్త్రం బై ఎక్స్పీరియన్స్ చెప్పినాయి. ఎందుకంటే మనం సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆఖరికి దేవుని స్థలాన్ని కూడా వదిలిపెట్టట్లేరు కదా ఆయన కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుంది వీళ్ళ కథ. ఎట్లుందంటే కబ్జాదారులది, కబ్జాలకు కాదేది అనర్హం. ఇక ఎవరిదైనా లేదు, మనుషులదైనా లేదు, దేవుడిదైనా లేదు. కళ్ళకు కనబడితే పాపం కబ్జా చేయడం, దాన్ని ఏదో ఒకటి సైట్ రాక్ పట్టియడం, రిజిస్ట్రేషన్ వేరేటోనికి అంటగట్టడం కథ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలలో భాగంగా హమాలీల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. చేస్తారు, ఇక వాళ్ళు చేస్తారు, మనం చూస్తాం. రైట్. 10,814 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్. కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి ధర్నా చేయని జిల్లా లేదు, ముట్టడి చేయని కలెక్టరేట్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొక జిల్లాలో, రోజుకొక కలెక్టరేట్లో, రోజుకొక ధర్నా జరుగుతున్నా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి తప్ప ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆలోచిద్దామని ఆలోచనే లేదు. ఇక యాజమాన్యాలు ఎప్పుడైతే ఒత్తిడి అయితే అప్పుడు ఇంత వదిలిపెట్టడం అంతే. గోట్ల తయారయ్యారు ఇక. రైట్. ఉపాధ్యాయుల గలం వినిపించిన హామీలకు కార్యరూపం ఎప్పుడో. పిఆర్సీ డిఏలపై స్పష్టత ఏది? పాత పెన్షన్ పై నిర్ణయం ఎప్పుడు? ఆరోగ్య పథకాల్లో చందా కడుతున్నా అవసరమైన వేళ వైద్యం అందేనా? యుఎస్పిసి కన్వీనర్ గుండు సురేందర్, కీర్తి నాగయ్య, బూకే శ్రీను. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్. యుఎస్పిసి ఆధ్వర్యంలో కేసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. ఇటు ఉపాధ్యాయుల డిమాండ్లు ఏందనే పరిశీలించి మరి సాధ్యమైనంత వరకు తొందరగా కనీసం ఈ ధర్నాల వల్ల మళ్ళీ కాలయాపరా. ఇప్పుడు ఆల్రెడీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లేదు ఇటు పేద విద్యార్థులకు. మొన్న వాళ్ళకి ఎగ్జామ్ పెడితే మేము ఈ చదువు చెప్పేసరికి అది ప్రిపేర్ కాలేకపోతున్నాం అంటున్న పరిస్థితి. ఇది కథ. కరెంటు పోయింది, ఏముంది ఇక సూర్యాపేటలో పొట్టుపోతుంది. రోజు మార్నింగ్ న్యూస్ అయ్యేటప్పుడు ఇదే భాగవతం. ఇక ఏం చేయాలి చెప్పి. ప్రభుత్వం పని అంత మంచిగా ఉంది. ప్రభుత్వ తీరు, ప్రభుత్వ కథ. కరెంట్ ఉంటే అంత వస్తుంది. రోజు మనం చదువుతున్నాం, అది పోతుంది. కరెక్ట్గా మార్నింగ్ న్యూస్ చదివే టైంకే పోతాం. అదేందో అర్థం కాదు. రైట్.